నమో మెహర్ బాబా పాడండి. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमेव भवभय भंजन परम पावन, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानान्ततनन्तमु जैसी दिव्य विज्ञान दृष्टि नो संगी हरिषड्वर्गमुलंतरिंपगा अव्यय मोक्षं अनुग्रहिंपुमो, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा మేడం. జై బాబా అండి కుమరయ్య గారు. చక్కటి ప్రార్థనా గీతంతో బాబాని ఆహ్వానించినందుకు మీకు అనేక ధన్యవాదాలు. జై బాబా. అయితే ఇప్పుడు నిన్నటి దానికి కంటిన్యూషన్ గా మనము ఈరోజు మళ్ళీ ఓవర్ ద ఇయర్స్ విత్ మెహర్ బాబా బుక్ లోంచి చదువుకున్నాం. నిన్న మనము నలుగురు అడవికి వెళ్ళడం అని చదువుకున్నాం కదండి జ్యోతి గారు? చదువుకున్నాం, అది అయిపోయింది. చదువుకున్నాం. ఓకే అండి. జై బాబా. జై బాబా. అయితే బాబా ఏం చెప్తున్నారంటే, ఇది కూడా నిన్న చదివినట్టున్నాము, ఒకసారి మళ్ళీ చదువుతాను, నాకు గుర్తు రావట్లేదు. ప్రతి వాళ్ళు కూడా మనకి తెలియకుండానే జీవితంలో అలసిపోతూ ఉంటాం. ఎందుకంటే అందరం కూడా సంతోషం కోసం వెతుక్కుంటాము. ఎలా రావాలి సంతోషం, మనం ఎలా తెచ్చుకోవడం అనేది కూడా వెతుక్కుంటూ ఉంటాం. కానీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్. అది సంతోషంగా ఉండడానికే వచ్చింది లైఫ్. నేను మీకు హెల్ప్ చేస్తాను, అప్పుడు మీకున్న విషయాలన్నీ కూడా మారుతాయి, మీకు కావాల్సిన విధంగా మారుతాయి. మీరే చూస్తారు మీ కళ్ళతోటి. అదే పైకి కనిపించేదే ఎప్పుడు కౌంట్ అవుతుంది, అంటే తెలుసుకోబడుతుంది. దాని ఆబ్జెక్ట్ తెలియదు. అంటే ఏదైనా సరే పైకి కనబడిందే కనబడుతుంది, కానీ దాని లోపల ఏముంది, ఎటువంటిది అనేది తెలియదు. ఇవాళ మీరు టైర్డ్గా ఫీల్ అవ్వచ్చు, అప్సెట్ అవ్వచ్చు దేని గురించి అయినా, ఇంకేదైనా బ్యూటిఫుల్ థింగ్స్ని చూసి లైఫ్లో ఏమీ కనబడదు. అందులో ఆ బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటాయి కానీ దాంట్లో ఏమీ కనబడదు. దాని బ్యూటీ, దాని అందాన్ని మనము ఆస్వాదించలేము. రేపటి రోజున మీకు బోర్ కొట్టదు, నవ్వుకుంటూ ఉంటారు. సేమ్ థింగ్స్ దట్ అపియర్డ్ బ్లాక్ ఎస్టర్డే విల్ సీమ్ చేంజ్. నిన్న ఏవైతే అసలు మంచిగా బాగా కనబడలేదో, నల్లగా ఉన్నాయో, అవన్నీ కూడా మార్పు వస్తాయి. ఇట్ ఈస్ ఆల్ డ్యూ టు చేంజ్డ్ మెంటాలిటీ అండ్ అవుట్లుక్. దాన్ని చూసే విధానము, తర్వాత మీలో ఉన్న మెంటాలిటీ, ఆ దృక్పథం ఏదో చేంజ్ అయ్యింది. ఈజీ వే ఏంటంటే నాట్ టు మేక్ మచ్ ఆఫ్ థింగ్స్. ఏదైనా సరే మనం చూసే వస్తువుల మీద ఒక పెద్ద వ్యామోహం కానీ అలాంటివి ఏం పెట్టుకోకూడదు. దాని గురించి గొప్పగా అనుకోకూడదు. అవన్నీ లైట్గా తీసుకోవాలి. మనం ఏమనుకోవాలంటే, ఐఎమ్ మెంట్ టు బి హ్యాపీ, నేను హ్యాపీగా ఉండడానికే పుట్టాను.
టు మేక్ అదర్స్ హ్యాపీ. అలానే మిగతా వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి. అండ్ గ్రాడ్యువలీ యూ డూ బికమ్ హ్యాపీ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ అదర్స్ సో టూ. అలా అనుకుంటూ ఉంటే మనము గ్రాడ్యువల్గా రాను రాను మనం హ్యాపీగా ఉంటాము, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచుతాము. డోంట్ సజెస్ట్ టు యువర్ మైండ్ ఐఎమ్ టైర్డ్, హ్యాగర్డ్, నేను చాలా టైర్ అయిపోయాను, నన్ను ఎవరో బంధించినట్టుగా ఉన్నాను, నేను చాలా డిప్రెషన్ గురయ్యాను అని అలాంటి ఫీలింగ్స్ తెచ్చుకోకండి. అవి ఇంకా మిమ్మల్ని ఎక్కువగా ఫీల్ అయ్యేటట్టు చేస్తాయి. ఎప్పుడు కూడా ఆల్ ఈజ్ వెల్ అండ్ బ్యూటిఫుల్, అంత బాగుంది, అంత బ్యూటిఫుల్ అని అనుకోవాలి. ఐ విల్ బీ హ్యాపీ, నేను హ్యాపీగా ఉంటాను అని అనుకోవాలి. ఆల్ ఈజ్ వెల్ అండ్ బ్యూటిఫుల్, ఐ విల్ బీ హ్యాపీ, ఐ హెల్ప్ యూ స్పిరిచువల్లీ. అలా గనక మీరు ఉన్నట్లయితే ఆధ్యాత్మికంగా మీకు హెల్ప్ చేస్తాను నేను అని, ఇవన్నీ కూడా బాబా చెప్పినటువంటి మాటలు. డాక్టర్ ఘనీ మున్సిఫ్, ఘనీ బాబాకి బాల్యనాటి చిన్ననాటి స్నేహితుడు, బాల్యం నుంచి కూడా. ఆయన ఏం చెప్తున్నారంటే, వన్స్ అవిసేనా an Arabian physician and philosopher, hearing of the spiritual fame of Abul Hasan Khargani, visited the master at his home in Khargani. ఒకసారి అవిసేనా అనే అతను అరేబియన్ ఫిజిషియన్, డాక్టర్, తర్వాత వేదాంతవాది, ఫిలాసఫర్. ఆయన ఏంటంటే ఒక అబుల్ హసన్ ఖార్గానీది ఆధ్యాత్మికంగా ఆయనకి చాలా ఇంపార్టెన్స్ ఉందని తెలుసుకొని అతన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఖార్గానీలో. ఆ మాస్టర్ లేడప్పుడు. ఆయనేమో దగ్గర అడవులకి వెళ్ళాడు, అది కొంత ఫైర్ వుడ్ తీసుకురావడానికి, అంటే వుడ్ తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు, మంట పెట్టడానికి వాళ్ళకి కావాలి. ఎందుకు వెళ్ళాడు అక్కడికి అంటే, వాళ్ళ వైఫ్ తన్ని కోరింది తీసుకురమ్మని. సో వైఫ్ కోరిక మీద అతను వెళ్ళాడు అనమాట. అయితే ఈ అవిసెన్న అడుగుతాడు, మాస్టర్ ఎక్కడున్నాడు ఏంటని. అప్పుడు ఆమె ఏం రిప్లై చేస్తుందంటే, చాలా కోపంగా, షీ రిప్లైడ్ హాట్లీ, చాలా చాలా కోపంగా అంటుంది అనమాట. వై డూ యూ విష్ టు సీ దట్ ల్యూనాటిక్ ఇంపోస్టర్, ఎందుకు అతన్ని చూడాలనుకుంటున్నావు నువ్వు, ఆ డేంజరస్ మనిషిని ఎందుకు చూడాలనుకుంటున్నావు నువ్వు అని అడుగుతుంది. వాట్ బిజినెస్ హ్యావ్ యూ గాట్ విత్ హిమ్, నీకు ఆయనతో ఏం పని అని ఇంకా దాన్ని సాగదిస్తూ ఉంది అనమాట, క్రిటిసైజ్ చేస్తూ ఉంది. తర్వాత ఇంకా కూడా క్రిటిసైజ్ చేస్తూ ఏమన్నదంటే, మాస్టర్ని క్రిటిసైజ్ చేస్తూ ఆయన స్పిరిచువల్ దీన్ని, పొజిషన్ని, స్టేటస్ని కూడా ఆమె క్రిటిసైజ్ చేస్తూ ఉంది. అవిసెనా వాజ్ గ్రేట్లీ పర్ప్లెక్స్డ్ అంటే ఆయన చాలా బాధపడ్డాడు అనమాట ఈ విషయంలో. వాట్ షీ సెడ్ కాంట్రడిక్టెడ్ what he had previously heard and he felt disinclined to continue his search for him. ఇతను చాలా దీనిగా అతన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంది. అది ఆయన విన్నదానికి వ్యతిరేకంగా ఉంది. తర్వాత ఆయన ఏమయ్యాడంటే, చాలా వ్యతిరేకంగా ఉన్నది ఆవిడ. ఏంటి, నేను ఇలా విన్నాను, ఈవిడ ఇలా చెప్తుందని ఆయనకి వ్యతిరేకంగా అనిపించింది. అయితే ఆయన గురించి వెతకడానికని వెళ్ళాడు. అయితే ఈయన మాస్టర్ని చూడడానికి వెళ్ళాడు. ఫైనల్లీ ఆయన డిసైడ్ చేసుకున్నాడు, నేను వెళ్ళాలని. అయితే ఆ అడవిలోకి వెళ్తూ ఉంటే ఆశ్చర్యపడే విధంగా మాస్టరు తనకి ఒక పెద్ద బండిల్ ఆఫ్ ఫైర్ వుడ్, ఒక పెద్ద కట్ట, పుల్లల కట్టతోటి ఆయన రిటర్న్ వస్తూ కనబడ్డాడు. అది టైగర్ మీద పెట్టుకుని వస్తున్నాడు. అయితే ఈ వేదాంతి ఆయనకి ప్రణామాలు అర్పించిన తర్వాత ఎంక్వైరీ చేశాడు, నేను విన్నదానికి వినబడిన దానికి చాలా తేడా ఉంది వైఫ్ ద్వారా అని, ఏం జరిగిందో చెప్తాడు. మాస్టర్ అంటాడు, దెర్ ఇస్ నథింగ్ అమేజింగ్ అబౌట్ ఇట్, దాని గురించి పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు, ఇట్ ఈస్ అ మియర్ ఈక్వేటర్ ఆఫ్ లేబర్. అది నేను అంటే చాలా ఇదిగా లేబర్ చేస్తూ ఉన్నాను,
when I put up with the bear, put up with and bear the load of suffering from the wolf in my house. Wife ni wolf అంటున్నాడు, నక్క. తోడేలండి wolf, తోడేలు, నక్క కాదు. when I put up with the bear, the load of, నేను ఇంట్లో అది భరిస్తాను తోడేలుది, ఆటోమేటిక్గా టైగర్ జంగిల్లోంచి నా లోడ్ క్యారీ చేస్తుంది అని చెప్తాను. అక్కడ లోడ్ నేను మర్చిపోతాను, ఆ వుల్ఫ్ నుంచి నేను సఫర్ అయ్యేదాన్ని ఆటోమేటిక్గా నేను మర్చిపోతాను ఈ టైగర్ నుంచి అని. విలియం డాంకిన్ ఏం చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం. ఒక నిమిషం అండి, శ్యామ్లాంటిని కనెక్ట్ చేస్తాను. ఆంటీకి ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు. నాకు 2 ఫోన్లు ఉంటాయి కాబట్టి ఆవిడకి కనెక్ట్ చేస్తా అని చెప్పాను, యాక్చువల్గా మర్చిపోయాను. ఒక్క నిమిషం. విలియం డాంకిన్ ఏం చెప్తున్నా అంటే, నేను చాలా ట్రై చేశాను ఐడియా ఇవ్వడానికి. హార్డ్షిప్స్, జర్నీస్లో మేము పడినటువంటి బాధలు ఇవన్నీ లీజర్గా హాలిడేస్కి వెళ్ళిన దానికి కంపారిజన్ విత్ ద ఫైనల్ టూర్స్ విత్ బాబా, అది కంపేర్ చేస్తున్నాను ఫైనల్ టూర్స్ కింద బాబాకి. సౌండ్ పెట్టుకోండి. నిజంగా వర్క్ జరిగినప్పుడు ఈ కంపారిజన్ అదంతా కూడా వచ్చింది. ఇవన్నీ కూడా లీజర్గా వాళ్ళందరూ చేసుకున్నారు. అయితే ఏమంటున్నా అంటే, అప్పుడు అట్లా చేసుకున్నప్పుడు రియల్ వర్క్ జరుగుతుంది నాకు లీజర్గా చేసుకున్నప్పుడు అని చెప్తా ఉన్నాడు. ట్రావెల్ కెన్ బి ఫన్, అంటే మన ప్రయాణము చాలా ఫన్, సంతోషంతో కూడింది అయి ఉంటుంది. హార్డ్షిప్స్ హ్యావ్ సంథింగ్ స్టిమ్యులేటింగ్ అబౌట్ దెమ్. ఈ హార్డ్షిప్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే కష్టపడే విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా కొత్త ఐడియాస్ తోటి ఉంటాయి. If one is allowed to renew one's physical and nervous forces by adequate food and sleep. ఇది కొత్తగా చేసుకోవాలి, కొత్తగా ఎప్పటికప్పుడు ఉత్సాహం ఉండాలంటే అది మనకి ఫిజికల్గా, అంటే భౌతికంగా కూడా మన శరీరానికి సరిపడా ఉండాలి. ఆ నర్వస్ ఫోర్సెస్ అంటే మనకుండే ఉత్సాహం, మనకుండే బలం కూడా అన్నీ సరిపడా ఉంటాయి ఎప్పుడంటే సరైన భోజనం ఉన్నప్పుడు, సరైన నిద్ర ఉన్నప్పుడు. బట్ దిస్ వన్ కెన్ రియర్లీ డూ ఆన్ ఎ మస్ట్ జర్నీ విత్ బాబా. మస్సుల జర్నీ కోసం ఎప్పుడైతే మనం వెళ్తామో అది ఎప్పుడు కూడా సరిగా ఉండదు. చాలా అతి కొద్ది సమయాల్లో మాత్రమే మాకు సరైన నిద్ర, సరైన తిండి ఉండేది. ఆఫ్టర్ 2 or 3 days of work from dawn to dusk with little or no food, and after 2 or 3 nights with little or no sleep, the world simply becomes unreal, and one lives a kind of reflex life in which the parts of one's body move and work, but just for living. And that sense of well-being dependent one supposes upon a nervous system refreshed by sleep and upon tissues nourished by adequate food are simply no longer there. ఇది చాలా పెద్ద సెంటెన్స్, కొద్దిగా మనము చదువుకున్నాం. అయితే ఈ విధంగా మస్తు టూర్స్లో వాళ్ళకి నిద్ర, ఆహారము చాలా తక్కువగా ఉండేది. 2-3 రోజులు అయిన తర్వాత పొద్దుట నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు మేము వర్క్ చేసేవాళ్ళము. అప్పుడు ఫుడ్ ఒక్కోసారి ఉండేది, లేకపోతే చాలా తక్కువగా ఉండేది. 2-3 రాత్రుల తర్వాత కొద్దిగా నిద్ర ఉండేది, లేకపోతే అసలు నిద్రే ఉండేది కాదు. అప్పుడు ప్రపంచం అంతా కూడా ఇది నిజం కాదు అని వీళ్ళకి అనిపిస్తుంది, అన్రియల్. అంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళి మనం ఏదో సాధించి ఇదంతా భ్రమ, ఇదంతా నిజం కాదనేది అట్లా కాదు. ఇదేంటంటే అలసటతోటి ఉండి వీళ్ళకి అబ్బా ఈ ప్రపంచం ఏంటి ఇలా ఉంది అన్నట్టు అన్రియల్గా అనిపిస్తుంది. ఇది రియల్ కాదు మనం చూసేదని. వన్ లివ్స్ అ కైండ్ ఆఫ్ రిఫ్లెక్స్, వాళ్ళకి ఒక రకంగా రిలాక్స్ అవ్వడానికి అవ్వాలని అనిపిస్తుంది. ఇన్ విచ్ ద పార్ట్స్ ఆఫ్ వన్స్ బాడీ మూవ్ అండ్ వర్క్. చక్కగా
రిలాక్స్ అవుదాము, ఒక మనం కదులుదాము, వర్క్ చేద్దామని అనుకుంటారు. బట్ ద జస్ట్ ఫర్ లివింగ్, జస్ట్ అంటే ఆ కోరిక, బ్రతకాలి అని ఉన్నటువంటి కోరిక తర్వాత డిపెండ్ అయ్యి ఉండాలి అని అనుకుంటాము. అపాన్ ఏ నర్వస్ సిస్టమ్ రిఫ్రెష్డ్ బై స్లీప్. కొంతసేపు కనుక మనం పడుకున్నట్లయితే హాయిగా మన నర్వస్ సిస్టమ్ అంతా, నరాలంతా కూడా ఉత్తేజంగా ఉండి చక్కగా ఉంటాయి. చక్కటి ఫుడ్ తింటే మనకంతా కూడా బలం వస్తుంది. ఆ సింప్లీ నో లాంగర్ దేర్. అవన్నీ కూడా మాకు ఉండే కావు ఈ మస్త్ టూర్స్లో. బట్ మస్త్ టూర్స్ డు నాట్ లాస్ట్ జస్ట్ 2 or 3 days. దే గో ఆన్ ఫర్ 2 or 3 weeks. ఒక రోజు 2 రోజులు ఉండేటువంటి మస్త్ టూర్స్ కాదు, వారాల తరబడి, 2 వారాలు లేదా 3 వారాలు అలా ఉండేవి. అండ్ ఈ టెంపో ఆఫ్ వర్క్ గోస్ ఆన్ అండ్ ఆన్. కానీ బాబా ఆ వర్క్ చేసే విధానం మటుకు అలానే కంటిన్యూ అవుతూ ఉండేది. బాబా ఎవర్ సర్ప్రైజింగ్ దోస్ విత్ హిమ్ టు ద వెరీ లిమిట్స్ ఆఫ్ దేర్ పవర్స్. సర్ప్రైజ్ కాదు, స్పరింగ్. బాబా ఎప్పుడు కూడా తనతో వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఏమి పవర్స్ లాంటివి తనవి ఉపయోగించేవాడు కాదు. On one of the tours in 1946, Baidul estimated that in 8 days they had a total 14 hours sleep. చూడండి ఎంత కష్టపడ్డారో వాళ్ళు. 1946 టూర్స్లో ఒక టూర్లో బైదుల్కి వీళ్ళని ఐడెంటిఫై చేయడం ఈజీ, తెలుసుకోవడం ఈజీ మస్తుల్ని. అది బాబా ఇచ్చిన పవర్. చూడగానే తను మస్తా పిచ్చివాడా అని తెలిసేదన్నమాట. అతను ఏం చెప్తున్నా అంటే 8 రోజుల్లో వాళ్ళకి మొత్తము 14 గంటల నిద్ర మాత్రమే ఉంది. 8 అంటే 64 గంటలు ఉండాలి, 8 గంటలు చొప్పున వేసుకున్నా కూడా. అది అట్లాంటిది 14 గంటలు మాత్రమే ఉండేది. ఒక యావరేజ్లో ఎంత అయ్యేదంటే రమారమి 2 గంటలు ఉండేది ఒక రోజుకి. ఫైనల్గా ఇవన్నీ కూడా అది చాలా ఎండ ఉన్నటువంటి హాట్ క్లైమేట్లో వీళ్ళు వర్క్ చేయవలసి వచ్చేటప్పటికి వాళ్ళ శక్తి అంతా కూడా చెమట రూపంలో వెళ్ళిపోయేది. అసలు వాళ్ళకి మాత్రం శక్తి ఉండేది కాదు. అండ్ యూ విల్ గెట్ అన్ అప్రాక్సిమేట్ ఆన్సర్ ఆఫ్ వాట్ అ మస్ట్ టూర్ ఇస్ లైక్. ఇది నేను చెప్పడం వల్ల మీకు మస్ట్ టూర్ అంటే ఏంటి, అసలు ఎలా ఉండేది అనేటువంటి ఆలోచన వస్తుంది. ట్రై టు బి ఆల్వేస్ హ్యాపీ. బాబా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి మీరు. ఎప్పుడు కూడా లైఫ్ ఈజ్ డ్రెడ్ఫుల్ అనుకోదు. అబ్బా ఏం జీవితం రా, ఇది భయంకరంగా ఉంది అని మటుకు అనుకోకూడదు. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ లైఫ్. నేను ఈ జీవితంతో అలసిపోయాను. అలా గనక మనం ఆలోచించడం మొదలు పెడితే లైఫ్ ఎప్పుడూ కూడా చాలా మిజరబుల్, చాలా ఘోరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ థింక్ లైఫ్ ఈజ్ వర్త్ లివింగ్, ఇది నేను ఈ లైఫ్ని గడపడానికే పుట్టాను, ఇది చాలా అవసరము, చాలా బాగుంది, దీనికి సరిపడా నేను ఉండాలి అని అనుకుంటే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఏమాత్రము ప్రాముఖ్యత లేనివి అనిపిస్తుంది. ఐ హెల్ప్ యూ ట్రై టు డెవలప్ లవ్. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇదంతా బాబా చెప్తున్నారు. నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు ప్రేమని తెచ్చుకోండి, ప్రేమని డెవలప్ చేసుకోండి. నెవర్ థింక్ ఐఎమ్ అలోన్. నేను ఒకదాన్నే ఉన్నాను అని అనుకోవద్దు. ఐ హ్యావ్ సో మచ్ టు డూ. నాకు చాలా ఉంది చేయాల్సింది అని అనుకోవాలి. ఐఎమ్ పువర్ అండ్ సో ఆన్. అమ్మో నాకు ఇంత వర్క్ ఉంది, నేను చేయలేను బాబోయ్ అని అనుకోవద్దు. తర్వాత నేను పేదరాళ్ళని అని అనుకోవద్దు. ఆల్ ఆర్ పువర్. అందరం కూడా మనము బీదవాళ్ళమే. ద హోల్ వరల్డ్ ఈజ్ పువర్. మొత్తం ప్రపంచం కూడా బీదవాళ్ళదే. అందరూ బీదవాళ్లే. ఈవెన్ మిలియనియర్స్ ఆర్ పువర్ బికాస్ దే హ్యావ్ గ్రీడ్ అండ్ వాంట్ మోర్. మిలియనియర్స్ కూడా పేదవాళ్లే. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కావాలి అనే ఆశ ఉంటుంది. లవ్ సమ్వన్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ. మీరు ఎవరినైనా ప్రేమించండి, నేను మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను. డూ నాట్ వరీ మై బ్లెస్సింగ్స్. మీరేమీ వరీ అవ్వద్దు, మీరేమీ కూడా చింతించవద్దు, నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయని ఒక ఇంటర్వ్యూలో బాబా ఇచ్చింది మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత డాక్టర్ ఘనీ మున్సిఫ్ ఖవాజా షంషుద్దీన్
dedicated himself to the service and company of the spiritual master Ali Ahmad Sabu. ఈ షంషుద్దీన్ అనే అతను అలీ అహ్మద్ షాహు అనే స్పిరిచువల్ మాస్టర్ దగ్గర ఆయనకి వర్క్ చేస్తూ ఉండేవాడు, ఆయన కంపెనీలో ఉండేవాడు. కొంతకాలం అయిన తర్వాత ఆయనకి నిజమైన జ్ఞానము వచ్చింది. తర్వాత ఆయనకి ఏమి అడ్వైస్ చేశారంటే, మాస్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోయి సుల్తాన్ దగ్గర ఒక హార్స్ రైడర్గా మిలిటరీలో జాయిన్ అవ్వమన్నారు అనమాట. అయితే సేమ్ టైం అదే విధంగా ఆయనకి మాస్టర్ ఏం చెప్పారంటే, ద డే యూ హ్యాపెన్ టు వర్క్ అ మిరాకిల్, నువ్వు ఏదైనా మిరాకిల్ చేస్తే అప్పుడు ఇట్ విల్ బి ద డే ఆఫ్ మై డిపార్చర్ ఫ్రమ్ ఎర్త్లీ లైఫ్. నువ్వు గనక ఏదైనా ఒక మిరాకిల్ చేసినట్లయితే, ఆ మాస్టర్ చెప్తున్నాడు, ఏదైనా ఒక మిరాకిల్ చేసినట్లయితే నువ్వు ఈ ప్రపంచాన్ని నుంచి తప్పుకుంటావు, వెళ్ళిపోతావు. ఖాజా షంషుద్దీన్ became a cavalry man in the service of the Sultan. అతను ఒక హార్స్ రైడర్గా, హార్స్ మ్యాన్గా అక్కడ జాయిన్ అవుతాడు ఆ సుల్తాన్ దగ్గర. When the Sultan sought to capture the fortress of Chittorgarh and failed to do so after much effort, he searched for a saintly personality to intercede for him in the matter and pray for his success. అయితే ఈయన కోర్టుని, ఛత్తీస్గఢ్ కోర్టుని, చిటోర్ఘర్ కోటని జయించాలని చూస్తాడు, కానీ ఫెయిల్ అవుతాడు. చాలా ప్రయత్నించిన తర్వాత కూడా తను ఫెయిల్ అవుతాడు. అప్పుడు ఒక మంచి సాధువుగా ఉన్నటువంటి అతన్ని చూద్దామని అనుకుంటాడు. అతని కోసం వెతకడం జరుగుతుంది. ఆయన సక్సెస్ గురించి అతనితో మాట్లాడదామని అనుకుంటాడు. ఆ వెతకడంలో అతను ఒక ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందినటువంటి మనిషి అతనికి తారసపడతాడు. ఆయన ఏమంటాడంటే, వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ వాండరింగ్ హియర్ అండ్ దేర్? నువ్వు ఎందుకు నీ టైంని ఇక్కడ అక్కడ తిరుగుతూ వేస్ట్ చేస్తున్నావు? ఇన్ యువర్ ఓన్ సర్వీస్ దేర్ ఇస్ ఏ కావలరీ మ్యాన్ హూస్ ద పర్ఫెక్ట్ వన్. నీ దగ్గరే ఎందుకు ఆ కోట కోసం అటు ఇటు నువ్వు, ఆ సుల్తాన్ అంటున్నాడు అనమాట, ఎందుకు ఆ కోట కోసం నువ్వు అటు ఇటు దెబ్బలాడతావు, అటు ఇటు వార్ అది చేస్తావు? నీ సర్వీస్లోని నీ దగ్గరే ఒక హార్స్ మ్యాన్ ఉన్నాడు. అంటే అతను మాట్లాడేది ఎవరైతే అతని దగ్గర చేరాడో స్పిరిచువల్ మాస్టర్గా అలీ అహ్మద్ గురించి మాట్లాడుతున్నాడు. అది కావలరీ మ్యాన్, హార్స్ మ్యాన్గా చేరిన హార్స్ రైడర్ అనమాట. ఇన్ యువర్ ఓన్ సర్వీస్ దెర్ ఇస్ అ కావలరీ మ్యాన్ హూ ఇస్ అ పర్ఫెక్ట్ వన్. అతను ఆ హార్స్ రైడర్ ఎవరైతే ఉన్నాడో నీ కొలువులో, అతను చాలా సరైన వాడు. అతన్ని గనక నువ్వు నమ్ముకుంటే, నీ కోసం ప్రే చేయమని అడిగితే, ద ఫోర్ట్రెస్ విల్ ఇమీడియట్లీ ఫాల్. అది అప్పుడు ఏమవుతుందంటే ఆ కోట వెంటనే పడిపోతుంది. ద ట్రూత్ ఈస్ దట్ గాడ్ హ్యాస్ decreed the fall of this fortress to be dependent on the words to be said by him. నిజం ఏంటంటే భగవంతుడు అది పడిపోవాలని అండము, ఆ కోటని, అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆయన చెప్పిన మాటల మీద ఆధారపడి ఉంటుంది. హౌ am I to recognize such a one? నేను అతన్ని ఎలా కనిపెడతాను అని అంటాడు ఇతను. రాత్రి ఒక పెద్ద గాలి వస్తుంది. ఆ గాలి క్యాంప్ అంతటి మీదకి అలా పోతుంది, ఆర్మీ అంతటి మీదకి అలా పోయి వాళ్ళ మీద అంత మంటలు అవి వస్తాయి. టార్చ్లు అన్నీ, అంటే ఆ మంటలన్నీ వచ్చి అది చెదిరిపోతాయి. కానీ అందులోంచి ఒక ల్యాంప్ విల్ బి ఫౌండ్ బర్నింగ్ డిస్పైట్ ద హై విండ్స్. ఎంత గాలి వచ్చిన మటుకు ఒక్క ల్యాంప్, ఒక్క దీపం మటుకు అలా వెలుగుతూ ఉంటుంది. అండ్ దట్ విల్ బి ద పాయింటర్ టు ద మ్యాన్ యూ సీక్. అది నీకు
నువ్వు ఎవరి కోసం అయితే వెతుకుతున్నావో అతన్ని నీకు చూపిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే అది అలానే ఆ హోలీ మ్యాన్ ఎవరైతే ఈ విషయాలన్నీ చెప్పాడో అలానే జరుగుతుంది అన్నమాట. సైక్లోన్ వస్తుంది, బాగా విండ్, సైక్లోన్ అంటే తుఫాను మనకు తెలుసు, బాగా గాలి వస్తుంది. ఆ కింగ్ లైట్స్ అన్నీ ఆరిపోవడం చూస్తాడు ఒకదాని తప్ప. అయితే ఆ ప్లేస్కి వెళ్తాడు, ఆ లైట్ కనబడే ప్లేస్కి వెళ్తాడు. సుల్తాన్కి ఏం కనబడుతుందంటే సెయింట్ డీప్లీ ఎంగ్రాస్డ్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ద ల్యాంప్ ఫ్లికరింగ్ బిఫోర్ హిమ్. అతను తను చేసేటువంటి తన ధ్యాసలో తను ఉన్నాడు. ఆ ల్యాంప్ మటుకు ఇలా కొట్టుకుంటూ కనబడింది. సెయింట్ కళ్ళు తెరిచి చూస్తాడు. హీ ఫౌండ్ ద సుల్తాన్ స్టాండింగ్ బిఫోర్ హిమ్. ఎప్పుడైతే ఆ సెయింట్ కళ్ళు తెరిచి చూస్తాడో అతనికి సుల్తాను తన ముందు నుంచుని కనబడతాడు. ఇమీడియట్గా హీ న్యూ ద వర్స్ట్. ఇమీడియట్లీ ఏం జరగబోతుందో తెలుసుకుంటాడు. ఏదో సంథింగ్ ఘోరం జరగబోతుంది. అప్పుడు ఏమైందంటే ఆ సుల్తాను అక్కడ ఉండబట్టి ఫోర్టోల్డ్ ద డెత్ ఆఫ్ హిస్ మాస్టర్. ఈ మాస్టర్ చనిపోతాడు అని చెప్పిన విషయాన్ని చెప్తాడు అతనికి. However, he received the king respectfully and asked why he had come at such an hour. అయితే చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటాడు ఆ రాజుగారిని. చాలా రెస్పెక్ట్ తోటి మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకొని అడుగుతాడు, ఏంటంటే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, అది కూడా ఈ సమయంలో ఎందుకు వచ్చావు. సుల్తాను చాలా క్షమాపణ కోరుతూ అంటాడు కదా, నువ్వు అదేదో కోటను జయించాలని అనుకున్నావు కదా, నీ నీ ఇగ్నరెన్స్, నీ అమాయకత్వము నిజంగా ఆలోచిస్తే ఆ స్టేచర్ ఆఫ్ ద సెయింట్, ఆ సెయింట్కు ఉన్నటువంటి విలువ, అతని స్థితి, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నావు ప్రే ఫర్ ద ఫాల్ ఆఫ్ ద ఫోర్ట్రెస్. అది అతనికి ఉన్నటువంటి స్థితిని నువ్వు అడుగుతా ఉన్నావు. ఆ స్థితికి సంబంధించి అతన్ని బ్రతిమలాడుతున్నావు. ఏంటని? ఆ కోటను పడిపోవాలి అని నువ్వు బ్రతిమలాడుతున్నావు. ద సెయింట్ డిడ్ ఈస్ బెస్ట్ టు పుట్ ద సుల్తాన్ ఆఫ్. ఆ సుల్తాన్ని అనేదానికి అతను చాలా ప్రయత్నించాడు ఏం చేయాలని. సేయింగ్ దట్ ద కింగ్ వాజ్ మిస్గైడెడ్ అండ్ మిస్ఫార్మ్డ్. ఆ కింగ్ చాలా అతన్ని తప్పుదోవ పట్టించారు, తర్వాత తప్పుగా అతనికి ఇన్ఫార్మ్ చేశారని అతనికి అర్థమైంది. బట్ హీ ఫౌండ్ ద కింగ్ అడ్మెంట్ ఇన్ హిజ్ రిక్వెస్ట్. కానీ అతను చెప్పిన దానికి ఎవరైతే అతనికి చెప్పారో తనని తప్పుదోవ పట్టించారు, తప్పుగా అర్థం చేసుకునేటట్టు చెప్పారు అని అంటూ అన్నా కూడా కింగ్ ఎంతసేపు అది స్వలాభం అనమాట, ఆ ఫోర్ట్ని ఎట్లాగైనా జయించాలని అని అడమెంట్గా ఉన్నాడు. కింగ్ చాలా గట్టి పట్టుదలతోటి ఉన్నాడు, మూర్ఖంగా ఉన్నాడు. అల్టిమేట్లీ ఆ సెయింట్ చివరికి ఏమన్నాడంటే, నేను నీ సక్సెస్ గురించి ప్రే చేస్తాను, కానీ ఒక కండిషన్, దట్ యు ఇమీడియట్లీ పే మై శాలరీ అండ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. నువ్వు ఇమీడియట్గా నాకు శాలరీ ఇచ్చేయాలి, తర్వాత నేను రిజైన్ ఇస్తాను, ఆ రెసిగ్నేషన్ కూడా నువ్వు అంగీకరించాలి. 6 miles అక్కడి నుంచి దూరంగా నువ్వు ఇక్కడి నుంచే నేను 6 miles దూరంగా ఉన్నాను, ఇక్కడి నుంచి 6 miles దూరంలో నేను మీకు ప్రే చేస్తాను నువ్వు అనుకున్న విధంగానే. నెక్స్ట్ మార్నింగ్ యు ఆర్ టు అటాక్ ద ఫోర్ట్రెస్. నెక్స్ట్ మార్నింగ్ నువ్వు ఆ ఫోర్ట్ని అటాక్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఇట్ విల్ ఫాల్ టు యూ. అది ఇట్ విల్ ఫాల్ అంటే నిజంగా పడిపోవడం కాదు, నీకు దొరుకుతుంది అని అర్థం. ముందు చదువుకున్నప్పుడు ఇట్ విల్ ఫాల్ టు యూ అంటే నేను తప్పు చెప్పినట్టున్నాను, అంటే నీకు దొరుకుతుంది, నీది అవుతుంది అని. దిస్ మీన్స్ దట్ మై మాస్టర్ అలీ అహ్మద్ సాహు విల్ బిడ్ ఫేర్వెల్ టు హిస్ ఎర్త్లీ లైఫ్ టుడే. అది దానివల్ల ఏం జరుగుతుందంటే, నా మాస్టరు అలీ అహ్మద్ సాహు ఫేర్వెల్ చెప్పి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఈ భూ ప్రపంచాన్ని నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ద కింగ్ డిడ్ యాజ్ రిక్వెస్ట్ చేసిన విధంగానే కింగ్ చేస్తాడు. సెయింట్ ఒక 6 miles క్యాంప్ నుంచి దూరంగా ప్రే చేస్తాడు. అతను దండం పెడతాడు, ప్రే చేస్తాడు అన్నమాట.
The fortress fell to the attack of the Sultan the next morning. ఈ సుల్తాన్ దాన్ని అటాక్ చేయడానికి వెళ్తాడు, దాన్ని ఆ కోటను దక్కించుకోవడానికి వెళ్తాడు, అది దొరుకుతుంది. రీచింగ్ కాలియార్ ఖవాజా ఫౌండ్ దట్ ద మాస్టర్ హ్యాస్ ఇండీడ్ డైడ్. అప్పుడు అతనికి ఏం తెలిసిన తర్వాత అంటే మాస్టర్ వెంటనే చనిపోయాడు. అండ్ దట్ త్రూ ల్యాక్ ఆఫ్ అదర్ అటెండెన్స్, వేరే వాళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో ద బాడీ వాజ్ గార్డెడ్ బై టైగర్స్ అండ్ అదర్ వైల్డ్ యానిమల్స్. ఈ మాస్టరు ఎవరిదైతే కోటకు సంబంధించిన అతను ఎవరైతే ఉన్నాడో అతను చనిపోవడం జరుగుతుంది. ఆయన వెళ్ళడంతో ద డిపార్టెడ్ అండ్ లెఫ్ట్ హిమ్ టు అటెండ్ ద బరియల్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద మాస్టర్ అలీ అహ్మద్ సాహు. ఈ అలీ అహ్మద్ సాహు మాస్టర్ ఎవరైతే ఉన్నాడో అతను అక్కడ ఏమైంది, అతను చనిపోయినప్పుడు అటెండెన్స్ ఎవరూ లేరు అక్కడ అతను చూసుకోవడానికి. అది ఆ బాడీ టైగర్స్కిను వైల్డ్ యానిమల్స్ అడవి మృగాలకి ఉండిపోయింది. ఆయన వెళ్ళేటప్పటికి ఆన్ హిస్ అప్రోచ్ దే డిపార్టెడ్ అండ్ లెఫ్ట్ హిమ్ టు అటెండ్ టు ద బరియల్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద మాస్టర్ అలీ అహ్మద్ సాహు. ఈ మాస్టర్ అలీ అహ్మద్ సాహు ఎవరైతే అన్నారో అతనికి జరిగింది. ఒక్క నిమిషం, 12 అయిపోయింది. మనం ఇక్కడితోటి ఆపేస్తున్నాము. మళ్ళీ రేపు ఇదే సమయానికి అందరం కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. అరుణ బాబాకి హారతి. జై బాబా ఆంటీ. నేను పాడితే హారతి పాడండి. బాబాకి జై. ముత్యాల హారతి మేరు బాబకు మోక్ష ప్రదాతకు, మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనకి మంగళ హారతి. ముత్యాల హారతి చంద్రుని బోలు ముఖ కమలమునకు, చంద్రుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు, మందహాసమున మనసులు దోచిన, మందహాసమున మౌన సుభూషణ మోహనాంగునకు, మౌన సుభూషణ మోహన ముత్యాల హారతి మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనసి మంగళ హారతి. ముత్యాల హారతి కనుదోయి గను జగమంతా భ్రాంతి, కనలే వాసని ఆ దివ్య కాంతి, మనమున నిలుపుము నీరుమూర్తిని, మనమున నిలుపుము నీరుమూర్తిని, మననము చేయుము కలుగును శాంతి, మననము చేయుము కలుగును శాంతి. ముత్యాల హారతి మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనకి మంగళ హారతి. ముత్యాల హారతి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొలిపగండించి, మాస్తు రక్షణ చేయగలించి, మాస్తు రక్షణ చేయగలించి,
మహిని జనించిన మేరు జనించిన మేరు బాబకు ముత్యాల హారతి బాబకు మోక్షప్రదాతకు అనసి మంగళ హారతి ముత్యాల అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अम्मा అందరికి జై బాబా ఉమా జై బాబా జై ఆంటీ. బాబా జై జై బాబా వినిపించింది గీత అందరికి పాట వినబడి ఉంటుంది ఆంటీ. జై బాబా. జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు ఆంటీ ఇచ్చిన హారతితోటి ఈరోజు మన కార్యక్రమం ముగిసింది. మళ్ళీ రేపు ఇదే సమయానికి అందరం కలుసుకుందాము. ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు చెప్తూ ఇంతటితోటి ఈ ప్రోగ్రామ్ని మనము డిస్కంటిన్యూ చేద్దాం.